మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారా? కానీ ఎక్కడ నైట్ నిద్ర రావడం లేదు. రోజు రోజుకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఇంకా కొంచెం తగ్గుతాయిలే అనుకుంటే రేపటికి ఇంకొక రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిపోతుంది. లైఫ్ లో మనీ అనేది స్టిక్ అవ్వడం లేదు. ఎందుకు? నాకు క్యాపబిలిటీ ఉంది కానీ ఎందుకు రిజల్ట్ రావడం లేదు అనే డౌట్ మిమ్మల్ని రోజు మానసికంగా చాలా చంపేస్తోంది. ఎందుకు ఎందుకు అనే క్వశ్చన్ మిమ్మల్ని చాలా చంపేస్తోంది. ఈ వీడియో మీకు రిలేటెడ్ గా ఉంటే దీన్ని పూర్తిగా వీడియో కంప్లీట్ చేయండి. ఎందుకు అనే ఆన్సర్ మీకు తెలుస్తుంది. ఇది మోటివేషన్ కాదు, ఇది మీ లైఫ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయడానికి. చాలా మంది నన్ను అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్, మేడం నేను చాలా కష్టపడతాను మేడం, అసలు నేను రెస్ట్ మోడ్ లోనే ఉండను, లేజీగా అస్సలు ఉండను, యాక్టివ్ గా ఉంటాను, డే స్టార్ట్ అయినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏదో ఒకటి చేస్తానే ఉంటాను, అయినా కూడా నాకు ఎప్పుడు నా లైఫ్ లో మనీ అనేదే గ్రోత్ ఉండదు, స్టిక్ అవ్వదు, ఎప్పుడు అంతే సంపాదిస్తాను, సంపాదించింది సంపాదించినట్టు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ రావడము, ఖర్చు అయిపోవడము, ఇవే చూస్తూ ఉన్నాను, ఎందుకు ఎందుకు అనే క్వశ్చన్ చాలా మంది క్లయింట్స్ లో నేను వినే క్వశ్చన్ ఇదే. క్లయింట్స్ లో నాకు వచ్చే క్లయింట్స్ అనే కాదు, ప్రపంచంలోనే 90% మందికి క్వశ్చన్ ఇది. వెల్కమ్ టు కేవీ స్పిరిచువల్. నేను మీ కోచ్ కల్పనారెడ్డి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ సెట్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ ని, అలాగే లైఫ్ సైన్స్ స్టూడెంట్ ని. చైల్డ్హుడ్ లో మనీ గురించి మనం చాలా వింటూ పెరుగుతూ వస్తాము. చాలా ఫియర్స్, డౌట్స్ మనం క్యారీ చేస్తూనే వస్తాం. మనీ ఓన్లీ రిచ్ పీపుల్స్ మాత్రమే సంపాదిస్తారు, వాళ్ళకే వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇంతే, ఎంత కష్టపడినా కూడా ఇంతే, మనం ఇంకా సక్సెస్ అవ్వము. మనీ వస్తే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. మనీ నాకు అసలు స్టిక్కే అవ్వదు. మనీ గురించి తెలియకుండానే మనలో నెగిటివ్ బిలీఫ్స్ అనేవి పాతుకుపోతాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ వాటిని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. ఎందుకంటే అవే వింటూ పెరుగుతాం కాబట్టి. మన ఇంట్లో, మన నైబర్స్ దగ్గర, తర్వాత మన ఎవరైనా చుట్టాలు ఉంటారు వాళ్ళ దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, ఎక్కడ చూసినా ఇవే మన చుట్టుపక్కల వింటూ పెరుగుతూ వస్తాం. అవే బిలీఫ్స్ ఇప్పుడు మన లైఫ్ లో చూపిస్తున్నాయి. ఆ ప్యాటర్న్స్ రిపీటెడ్ గా ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాయి. వీటిని బ్రేక్ చేయాలి. చైల్డ్హుడ్ లో మనీ గురించి మన బిలీఫ్స్ సైలెంట్ గా వర్క్ అవుతూ వెళ్తూ ఉంటాయి. మనం కాన్షియస్ గా మనీ ఫ్లో స్టార్ట్ అవ్వాలి అనుకున్నా, మనం రిచ్ అవ్వాలి అనుకున్నా, మోర్ అబండెన్స్ మన లైఫ్ లో చూడాలి అనుకున్నా కూడా ఎక్కడ మనం పైకి అంటాం గానీ లోపల సబ్ కాన్షియస్ గా మనకు ఇంటర్నల్ గా సబ్ కాన్షియస్ లో ఏం బిలీఫ్స్ ఉంటాయి? ఫియర్, గిల్ట్, కన్ఫ్యూజన్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్. ఇంటర్నల్ గా ఈ బిలీఫ్స్ అనేవి మనకు సైలెంట్ గా మన లైఫ్ మీద వర్క్ అవుతాయి. ఇక్కడ మనం ఇంటర్నల్ రూట్ హీలింగ్ అనేది ఇంపార్టెంట్. మనకు సైన్స్ లో క్లియర్ గా చెప్తారు, బ్రెయిన్ ఈజ్ ప్లాస్టిక్, న్యూరల్ ఈ ప్యాటర్న్స్ చేంజ్ చేయొచ్చు. మీరు ఇయర్స్ నుంచి ఒక ప్యాటర్న్ ని థింక్ చేస్తే అదే మీ లైఫ్ లో రిపీట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం సైన్స్ ప్రకారము న్యూరల్ పాత్వేని చేంజ్ చేయొచ్చు, ఆ ప్యాటర్న్స్ ని చేంజ్ చేయొచ్చు. మనకు స్పిరిచువాలిటీ ప్రకారం చెప్పేది ఏంటంటే ఎనర్జీ ఫ్లోస్ వేర్ అటెన్షన్ గోస్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సైన్స్ ప్రకారము అఫర్మేషన్స్ ఓన్లీ సరిపోవు, విజువలైజేషన్ ఫోర్స్ ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ రూట్ లెవెల్ హీలింగ్, తర్వాత సబ్ కాన్షియస్ రీవైరింగ్, తర్వాత ఎమోషనల్ గా మనం రిలీజ్ అవ్వాలి. అప్పుడు మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికి నేను ఒక స్టోరీ చెప్తాను. ఇది బుక్స్ నుంచి రాలేదు, ఇది మోటివేషనల్ స్టోరీ కాదు, నా రియల్ లైఫ్ స్టోరీ. నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కి వెళ్ళడము, అక్కడ నేను ఫియర్, గిల్ట్, షేమ్, కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా ఇవన్నీ నేను ఫేస్ చేయడము, ఏంది లైఫ్ అనే స్టేజ్ కి వెళ్ళి వచ్చాను.
ఆ స్టేజ్ ఆ ఫేజ్ ఏదైతే ఉందో నన్ను అక్కడ బ్రేక్ చేయలేదు, నన్ను బుల్డ్ చేసింది. నేను అక్కడ నేర్చుకున్నాను చాలా. ఎవ్రీ కర్స్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. ఎక్కడైతే నేను గిల్ట్ అండ్ షేమ్ ఫీల్ అయ్యానో, క్లారిటీ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఈ స్టడీస్ స్టాప్ చేద్దాము, వాటి మీద ఫుల్ నెగిటివిటీతో ఉన్నానో, అక్కడే ఎక్కడైతే ఇన్సల్ట్ చేయబడ్డానో అక్కడే నాకు పిహెచ్డి చేయొచ్చు కదా అనే సజెషన్ కూడా వచ్చింది ఒక ప్రొఫెసర్ నుంచి. నా దగ్గర నువ్వు చేయొచ్చు కదా. ఇది నేను అందరితో షేర్ చేయకపోయినా ఇవి నా ఇంటర్నల్ గా నా లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్లు. ఇవి జరిగింది. ప్రాబ్లం జరగకుండా ఉండదు. ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడ్డాను, ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాను, నన్ను నేను ఎలా హీల్ చేసుకున్నాను. నాకు ఆ టైంలో ఎవ్వరు హెల్ప్ లేరు. మీరు ఇప్పుడు చాలా బ్లెస్డ్. మీకు చాలా మంది గైడ్స్ మీ హీలింగ్ కు తోడుగా ఉన్నారు. నేను ఒంటరిగా అన్ని ఫేస్ చేసి ఓవర్కమ్ చేసి బయటపడ్డాను. అలాగే తర్వాత మ్యారేజ్ జరిగాక తర్వాత లైఫ్ సర్కస్ అనేది అది అందరికీ నార్మల్. మంచి హస్బెండ్ వచ్చారు, తర్వాత 2 బేబీ బాయ్స్, బ్యూటిఫుల్ గా ఉంది లైఫ్. ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తున్నాను, చాలా చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా నా లైఫ్ లోనే చాలా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి. నాకు మేనిఫెస్టేషన్ 6 ఇయర్స్ నుంచి తెలుసు. మోస్ట్లీ 6-7 ఇయర్స్ నుంచి నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. ఎన్నో అఫర్మేషన్స్, టెక్నిక్స్, బుక్స్ రీడింగ్, నేను వీడియోస్ వినడము, చూడడం, ఫాలో అవుతూ ఉన్నాను. కానీ ఎప్పుడు నేను కోచ్ అవ్వాలి, ఇదే నా లైఫ్ పర్పస్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు తెలియకుండానే నా లైఫ్ పర్పస్ అనేది అలైన్ అయింది. అదే నేను అంటాను, మీరు హీలింగ్ లో ఉంటే ఆపర్చునిటీస్ ఎటువైపు నుంచి వస్తాయో మీకే తెలియదు. మీ లైఫ్ పర్పస్ ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయినట్లే నేను పర్సనల్ గా మీ లైఫ్ ని నేను ట్రాన్స్ఫర్మేషన్ లెక్కి తీసుకెళ్లగలను. 100% నాకు కాన్ఫిడెంట్ ఉంది. మీ రిజల్ట్ నా రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే అది జస్ట్ వర్డ్ కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను ఆ మాట ఇస్తాను, రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇలా పర్సనల్ గా నా కోచింగ్ ఫీల్డ్ కూడా చాలా గ్రోత్ అనేది వెళ్తూ ఉంది. చిన్న అవార్డ్స్ దగ్గర నుంచి నలుగురిలో మంచి పేరు, పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేంత వరకు ప్రజెంట్ నేను వచ్చాను. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? చిన్నప్పటి నుంచి లైఫ్ సైన్స్ స్టూడెంట్, స్కూల్ డేస్ తర్వాత ఇంటర్ నుంచి ఐఎమ్ ఏ లైఫ్ సైన్స్ స్టూడెంట్. ఎంఎస్సి బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, మొత్తం లైఫ్ సైన్స్. ఎలా నాకు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? స్టడీస్ లో ఎప్పుడు నేనేం యావరేజ్, బిలో యావరేజ్. ఇంటర్ వరకు ఓకే, బాగుండే గ్రాఫ్, బిలో యావరేజే. ఎలా ఇదంతా సాధ్యం? నా బ్రెయిన్ నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను. నేనే ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. అందుకే మీకు నేను 100% రిజల్ట్ చూపిస్తాను అనే వర్డ్ యూజ్ చేసేది. నా లైఫే ఒక నిదర్శనం. ఆల్ ఏరియాస్ లో అన్ని విధాలుగా నేను ఫేస్ చేసి బయటపడిన దాన్ని, అన్ని ఓవర్కమ్ చేసిన దాన్ని, నా సబ్ కాన్షియస్ మైండ్ ని రీవైరింగ్ చేసుకున్న దాన్ని. ఇదే నా స్టోరీ. ఇది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నాకు ఒక్కటే అర్థమైంది, లైఫ్ ఫస్ట్ మనల్ని హీల్ చేస్తుంది, తర్వాత ఎలివేట్ చేస్తుంది అనేది నేను ఒక్కటి అబ్జర్వ్ చేశాను. నా ప్రతి పెయిన్ నుంచి నాకు ఒక మంచి జరుగుతూ వచ్చింది. అదే బాధపడినప్పుడే మీరు డబుల్ హ్యాపీనెస్ తో ఉండండి. మీ ఫ్రీక్వెన్సీ హైలో పెట్టుకోండి. బాధ వచ్చిందని కృంగిపోవద్దు. ఆ బాధ నుంచే మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. నేను నా కోచింగ్ లో చెప్పేది చాలా సింపుల్. ఫస్ట్ అవేర్నెస్, తర్వాత హీలింగ్, తర్వాత అలైన్మెంట్. మీ మనీ బిలీఫ్స్ ఏంటి? ఎలా హీల్ అవ్వాలి? ఎక్కడి నుంచి హీల్ అవ్వాలి?
మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. మనకు ఎంతసేపు పాజిటివిటీతోనే ఉండదు మన లైఫ్, నెగిటివిటీ కూడా ఉంటుంది. నెగిటివిటీస్ వచ్చినప్పుడే, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే వాటి నుంచి మనము లెసన్స్ నేర్చుకొని సక్సెస్ వైపు వెళ్తాము. నెగిటివిటీ లేకుండా లైఫ్ ఎప్పుడూ ఉండదు. మనం ప్రకృతినే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎప్పటికీ ఒకటే ఎండలే ఉండవు కదా, ఎప్పటికీ చలే ఉండదు, ఎప్పటికీ వర్షాలే పడవు. క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రకృతి కూడా తన రూపాన్ని చేంజ్ చేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మనుషులం మనకు ఉండవా? నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని అలైన్ చేసుకున్నప్పుడే మీ లైఫ్ సక్సెస్ వేలో ఉంటుంది. నేను ఇక్కడ కోచింగ్ లో చెప్పేది 30% మాత్రమే, మీ ప్రాక్టీస్ 70%. నేను ఇక్కడ వన్స్ జాయిన్ అయిన తర్వాత క్లయింట్ తర్వాత నేను డిసపియర్ అవ్వను, కనిపించకుండా వెళ్ళిపోను, నా ప్రజెంటెన్స్ ఉండకుండా ఉండదు. మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందే ఎక్కువ. మీ అంతకు మీరు బయటపడితేనే నెక్స్ట్ వచ్చే నెగిటివిటీని ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉంటారు. నెగిటివిటీస్ రాకుండా ఉండవు. ఇది మోటివేషనల్ ఇండస్ట్రీ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ బేస్డ్ కోచింగ్. ఈ ఛానల్ పర్ఫెక్ట్ ఫర్ 25+, 50+ మెన్ ఆర్ ఉమెన్ కి. ఎవరైతే వాళ్ళ లైఫ్ లో మనీ కానివచ్చు, హెల్త్ కానివచ్చు, రిలేషన్షిప్ కానివచ్చు, కెరీర్ వీటన్నిటిలో స్ట్రక్ అయి ఉంటారో వాళ్ళకు, ఐదర్ జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, తర్వాత రిలేషన్షిప్ లో, హెల్త్ ఇష్యూస్ లో ఎక్కడ మీరు స్ట్రక్ అయి ఉన్నా కూడా మీ రిజల్ట్ నా రెస్పాన్సిబిలిటీ. వన్స్ సైన్స్ పరంగా మీ మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి, ఆ ప్యాటర్న్స్ ని చేంజ్ చేయాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీవైరింగ్ చేయాలి. అప్పుడే మీ ప్యాటర్న్స్ అనేవి అలైన్ అవుతాయి, రిపీట్ కాకుండా బ్రేక్ అవుతాయి. ఆ ప్యాటర్న్స్ రిజల్ట్ అలైన్ అవుతుంది. నా లైఫ్ ఎందుకు గ్రోత్ లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ ఛానల్. కొందరు ఉంటారు షార్ట్ కట్ లో రిజల్ట్ కావాలి, కష్టపడకుండా రిజల్ట్ రావాలి, ఫ్రీగా వస్తే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లేడీస్ కి పెట్టింది పేరు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే రకాలు అన్నట్లు మనం వింటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళందరి కోసం కాదు ఈ ఛానల్. మరికొందరు ఉంటారు కన్సిస్టెన్సీ లేకుండా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, క్లాసులకు అటెండ్ అవ్వరు, చెప్పిన వర్క్ చెయ్యరు. రిజల్ట్ ఎలా వస్తుంది? కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ లో క్లారిటీ అని మెసేజ్ చేయండి. ఈ వీడియోలో మీకు మీ స్టోరీ కనిపించి ఉంటే వాట్సాప్ కి కన్సల్ట్ అవ్వండి. కింద నెంబర్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ లో, వాటిని కాంటాక్ట్ అవ్వండి. నేను మీ గ్రోత్ లో హెల్ప్ చేస్తాను కంపల్సరీ. నేను మీ సిచ్యువేషన్స్ ను అర్థం చేసుకొని రైట్ గైడెన్స్ ఇస్తాను. ఇక్కడ మీ హార్డ్ వర్క్, మీ పెయిన్స్, మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో అవి బర్డెన్ కాదు. మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి, మీ ప్యాటర్న్స్ ని చేంజ్ చేయాలి. మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఇవాళే స్టార్ట్ అవ్వచ్చు. డెసిషన్ అనేది మీ హ్యాండ్స్ లో ఉంది. ఇక్కడ ఇన్స్టాంట్ గా మనీ గురించి చూసుకోవద్దు. ఎన్ని లక్షలు మీరు లాస్ అయి ఉంటారు మీకే తెలుసు. మీరు ఇక్కడ మనీ గురించి చూసుకున్నారు అంటే మీ లైఫ్ అనేది ఎప్పుడు ఇలాగే స్ట్రక్ అయి ఉంటుంది. లైఫ్ ప్యాటర్న్స్ అనేవి బ్రేక్ అవ్వవు. స్టెప్ వేయండి. థ్యాంక్ యూ. ఫాలో కేవీ స్పిరిచువల్. For more updates, tap the bell icon. Please like, share and subscribe. Thank you.